రోజు వైట్ సాస్ పాస్తా చేసుకున్నామండి. ఇది పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది బ్రేక్ఫాస్ట్కైనా తినొచ్చు. బ్రేక్ఫాస్ట్ కంటే సాయంత్రం ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ లాగా పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేసుకుందామో చూద్దామండి. ఈరోజు పాస్తా చేసుకుందామండి. వైట్ సాస్ పాస్తా చేసుకోవడానికి ముందుగా గిన్నె పెట్టుకొని నీళ్లు పోసుకుంటున్నానండి. దీంట్లో ఒక 3 చిన్న చెంబులు నీళ్లు పోసాను. ఈ నీళ్లు మరగనిద్దామండి. ఈ నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేస్తే పాస్తా అంటుకోకుండా మంచిగా విడివిడిగా వస్తుంది. ఈ నీళ్ళు మరిగిన తర్వాత పాస్తా వేద్దామండి. ఇప్పుడు నీళ్ళు మరిగినాయండి. పాస్తా వేసేద్దాము. పాస్తా వేసి కొంచెం కలుపుకుంటే అవి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. అది సాఫ్ట్గా ఉడికితేనే బాగుంటుంది. అవి ఉడకనిద్దామండి. అంతవరకు దీంట్లోకి పాస్తా ఉడుకుతుందండి. ఇంకా కొంచెం ఉడకాలి. ఉడికిందండి బాగానే. దీన్ని జల్ల గిన్నెలో వేసుకుని నీళ్లు వాడ్చుకుందామండి. ఇలా ఈ జల్ల గిన్నెలో వేసుకొని నీళ్లు వాడ్చేసుకుందాం. ఇవి మొత్తం తీసిన తర్వాత దీనిలోనే కొంచెం చల్లనీళ్ళు పోసేస్తే ఇవి బాగా. ఇప్పుడు పాస్తా చేయడానికి కావాల్సిన పదార్థాలు తీసుకుందామండి. ముందుగా పాలు తీసుకున్నాను. కొంచెము ఒక చిన్న గిన్నెడు మైదాపిండి తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు బాగా ఒక పాయ మొత్తం ఒలిసి సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఒక చిన్న ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాను. ఇవి చిల్లీ ఫ్లేక్స్, ఇది బటరు, చీజు, క్యాప్సికమ్ సన్నగా అండి, కొత్తిమీర, సాల్ట్ అండి. ఇంతేనండి. ఇప్పుడు చేద్దాం. పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాను. గిన్నె వేడవుతుంది. గిన్నె వేడైంది. దీనిలోనే చీజ్ వేస్తున్నాను. ఈ చీజు వేడైందండి. దీనిలోనే ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ వేస్తున్నాను. సన్నగా తరిగిన ఉల్లిపాయ వేస్తున్నాను. క్యాప్సికమ్ కూడా వేసేస్తున్నానండి. ఇవి కొంచెం వేగనిద్దాము. ఇవి మొత్తం బ్రౌన్గా వేగక్కర్లేదు. కొంచెం మామూలుగా వేగితే చాలు. ఇలా వేగితే చాలండి. ఇప్పుడు మనము ఇవి వేరే ప్లేట్లో తీసేద్దాము. ఇప్పుడు దీనిలోనే ఇంకా ఉన్న కొంచెం బటర్ వేసేసి కరగనిద్దామండి. దీనిలోనే మైదాపిండి వేస్తున్నాను సాస్ కోసము.
ఇది బాగా కలిపేసి ఇట్లా ముద్ద అయినాక కొంచెం పాలు పోద్దామండి. ఇలా పాలు పోసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇది పేస్ట్ లాగా చేయాలి. ఇప్పుడు దీనిలోనే ఉన్న పాలు కూడా పోసేసేయాలండి, మొత్తం పాలు. పాలు బాగా మరగనివ్వాలి. ఇలా పాలు మరుగుతున్నప్పుడే కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, చీజ్ కూడా వేసేస్తున్నానండి. చిల్లీ ఫ్లేక్స్, చీజ్ వేసేసి ఇప్పుడు మనము ముందు ఉల్లిపాయలు అవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత ఉడకబెట్టుకున్న పాస్తా వేసేద్దామండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. మొత్తం చిక్కబడేంత వరకు కలపాలండి. ఇలా అయిపోతుందండి, అంతేనండి. ఇలా దించేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ చల్లారితే చాలా గట్టిగా అయిపోతుంది. పొయ్యి ఆరిపిద్దామండి. ఇప్పుడు సర్వ్ చేసుకోవాలి, అంతేనండి.